ఏవండోయ్! బయటికెళ్ళిన ప్రతిసారి బుజ్జిపొట్ట బజ్జీల మీదకి లాగేస్తా ఉంటదండి. బయటికెళ్ళినప్పుడంటే తప్పులేదు గానండి, ఒక్కోసారి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ బజ్జీల మీద క్రేవింగ్ పుట్టుకొస్తదండి. ముఖ్యంగా ఇదిగో ఈ ఎగ్ బజ్జీ మీద. సరేలే కూసంత ఓపిక తెచ్చుకొని ఇంట్లో చేసేద్దాం అంటే ఎక్కడలేని భయాలన్నీ వచ్చి మీద పడతాయి. ప్రాసెస్ చిన్నదే గాని ఎక్కడ గుడ్లు పగిలి పెంట అయిపోతుందా అన్న భయమండి. బేసిక్ గా ఆయిల్ లో ఫ్రై చేసినప్పుడు గుడ్లు పేలుతాయని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు గానండి. ఒకవేళ మీకు ఎక్కువ భయం ఉందనుకోండి, గుడ్ని సగాన కట్ చేసుకుని వేసుకోండి. అసలు పేలుతాయో లేదో పాలు ప్రయోగం చేద్దామే అనుకున్నారు అనుకో, అలాంటి ఆలోచనలు ఏముందే మైండ్ లోంచి తీసేయండి. ఎందుకంటే మన సైన్స్ ల్యాబ్ కాదు కాబట్టి, ఇల్లు కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేయకపోవడమే మంచిది. లేదు నాకు గుండ్రంగా ఉన్న గుడ్డుతోనే బజ్జీ కావాలి అనుకుంటే గుడ్లకి 2-3 ఘాట్లు పెట్టి శనగపిండితో బాడీ ప్యాక్ వేసి ఆయిల్ లో వదిలేయండి. పేలే ఛాన్స్ ఉండదు. అలానే మొహం మూగుడు దగ్గర ఎట్టొద్దు. ఇప్పుడు గుడ్డు బజ్జీని 2 చెక్కల కింద కట్ చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, నిమ్మరసం, కూసంత కారపూస, వేయించిన పల్లీలు వీటితో డెకరేషన్ చేశారంటే బండి మీద దొరికే గుడ్డు బజ్జీ రెడీ.